ఎప్పటికీ జగనే రావాలి. ఎందుకని మాకు బడిలో ఇద్దరు పిల్లలు చదువుకున్నారు. మాకు చూస్తే ఏమీ లేదు. కష్టపడుకుని మేము బతుకుతాం. ఇంతవరకు మాకు రూపాయి వేసిన వాళ్ళు లేరు. పిల్లలకి సంవత్సరానికి మరి 14,000 వేసారు. ఫస్ట్ 15,000, తర్వాత మొన్న 13,000 వేసారు. ఇప్పుడు 3 సార్లు అయిపోయింది. ఇంతకు ముందు మాకు రూపాయి అన్నది ఏది లేదు. ఎవరు ఇవ్వలా మాకు. మేము ఓటైతే వేస్తున్నాం కానీ మాకు గెలిచిన వాళ్ళు మట్టుకి మాకు ఇంతవరకు ఎవరు ఏది ఇవ్వాల. పసుపు కుంకాల కింద జగన్ ఓట్లు వేసే ముందు 10,000 చంద్రబాబు నాయుడు వేసాడు. కానీ అది ఓటు కొనుక్కుంటమే కానీ మాకు వేసింది కాదు. ఎలక్షన్ ముందు 10,000 వేసాడు. కానీ మా దగ్గర ఓటు కొనుక్కుంటమే కానీ మాకు వచ్చింది లేదు. అంతవరకే కానీ ఇప్పుడు మా పిల్లల గురించి ఇప్పుడు ఆ డబ్బులు వేసాడు. వాటి గురించి మేము బట్టలే కొనుక్కొని పిల్లల్ని చదివించుకొని మాకు సాయం వచ్చింది. యూనిఫామ్ వేసుకుంటున్నారు. మాకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు అన్నీ ఇస్తున్నారు జగన్. అన్నిటి గురించి కూడా బాగా చూస్తున్నారు. అన్నీ అవుతుంది. మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరం కష్టపడుకుంటున్నాం, బతుకుతున్నాం. మాకు అన్నది ఏది లేదు. లేకపోతే అప్పుడు మాకు అవి సాయిత అవుతున్నాయి. కొంచెం సాయం సపోర్ట్ జగన్ గారు ఇచ్చింది. మరి ఎప్పటికీ ఇక్కడ జగనే రావాలి. మాకు మొన్న కాడ మాకు నీళ్లు ఇప్పుడు యాసకాలం వచ్చేటప్పుడు మాకు నీళ్లు సరిగ్గా ఉండవు. అసలు ఇప్పుడు కాలువ కాడ రావట్లా. ఇప్పుడు మొన్న 6 లక్షలు ఆయన సెలక్షన్ చేశారు. మాకు బోర్ తీసారు. ఇప్పుడు వాళ్ళ ద్వారాగానే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి మాకు. ఇప్పుడు వారం 10 రోజులు పెట్టి కూడా చాలా యాతన పడుతున్నాం నీళ్ళకి మేము. ఇప్పుడు ఆయన మొన్న బంటి మీద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన కానించి మరి ఆయన సెలక్షన్ చేశారు. సెలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు బోర్ తీసారు. బోర్ తీసి ఇప్పుడు వాటి ద్వారా మేము నీళ్లు శుభ్రంగా వాడుకుంటున్నాం. చాలా ఉపయోగకరంగా చేస్తాడని మాకు నమ్మకం. జగన్ వస్తేనే మాకు బాగుంటది. దేనికైనా కుట్టి మిషన్లు అయినా, ఆటోలకు 10,000 ఇవన్నీ కూడా. ఇప్పుడు మా అమ్మ ఏది పనికి వెళ్ళలేదు. వృద్ధాభిప్రాయాలు ఆమెకు మరి నెలకు 3,000 పెన్షన్ డబ్బులు ఇంటికి వచ్చి తలుపు తొట్టి ఇస్తున్నారు. మరి అంతకేతో మరి అంతన్నా ఎవరికి చాలా బాధపడి నడిచి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వచ్చే ఇస్తున్నారు. వాళ్ళకి ఇంటికి వచ్చి ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు పిల్లలు చూడకపోయినా ఆ డబ్బులతోనే వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఆయన ఎప్పటికీ మేము మర్చిపోము. మాకంటే ఏది లేదు. కష్టపడుకుని మేము బతుకుతామే. చాలా బాగుంటుంది ఇప్పుడు మాకు. కాకపోతే మాకు రోడ్లు ఇంకా సరిలేవు. ఇప్పుడు వస్తే మాకు ఏతాడని మా నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. మాకు నమ్మకమే ఫస్ట్ నుంచి కాడ. మాకు చాలా జగన్ అంటే చాలా నమ్మకం. ఇంకా చేస్తాడనే మాకు నమ్మకం. ఇంకా చెయ్యాలని మాకు నమ్మకం. ఆటోలో ఉన్నారు, వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. కుట్టి మిషన్లు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు. మాకు ఏదైనా చేస్తాడని మాకు అనుకున్న దాంట్లో మాకు ఏది తప్పల. ఈ మళ్ళీ రుణమాఫీలు మాకేది క్రమం తప్పల. 18,000 45 సంవత్సరాల వాళ్ళకి అందరికీ కాడ చక్కగా తీసుకుంటున్నారు. అన్నిటి కాడ సమకూర్చాడు మాకు.